మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న రాత్రి అండి ఒక అమ్మాయి ఇక్కడ షోరూంలో వర్క్ చేస్తుంది. అమ్మాయి తిరిగి వర్క్ ముగించుకొని రాత్రి 7 ప్రాంతంలో తిరిగి తన స్వగ్రామానికి వెళ్తుండగా మధ్యలో ఒక రౌడీ షీట్ హోల్డరు ప్లస్ ఇంకొక వ్యక్తి ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని అటకాయించి ఆ అమ్మాయి చేపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం అది జరిగింది. అయితే ఇమీడియట్గా అమ్మాయి ఏం చేసిందంటే భయపడిపోయి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి షోరూంలో ఉన్న కొలీగ్స్ చెప్పిందనమాట. ఇలాగా నేను వెళ్తుండగా నన్ను అటకాయించి నా చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి. ఇమీడియట్గా ఉన్న కొలీగ్స్ ఏంటంటే ఎవరా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ రౌడీ షీటర్ ప్లస్ ఇంకొక వ్యక్తి వీళ్ళని కూడా అరే మీకు ఎంత ధైర్యం రా మమ్మల్ని అడగడానికి వస్తారా అని చెప్పేసి వాళ్ళని కొట్టడం జరిగిందన్నమాట. అందులో రౌడీ షీటర్ ఎవరైతే కుప్పరాల హరి, తండ్రి ముసలయ్య, వయసు 30 సంవత్సరాలు, లారీ డ్రైవర్, పెదబొడ్డేపల్లి ఈయన ప్లస్ ఈయనతో పాటు పొన్నపు కుమార్ ఎలియాస్ యేసు 42 ఇయర్స్, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం కూడా. ఈ కుప్పరాల హరి గురించి ఇమీడియట్గా మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా వెళ్ళి ఈ రిపోర్ట్ రాగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఈయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని కూడా ఈ హరి మీద వెరిఫై చేస్తే 7 కేసులు ఉన్నాయండి ఈయన మీద పెండింగ్ ఉన్నాయి. మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. లాస్ట్ సాటర్డే కూడా మనం కౌన్సిలింగ్కి పిలిస్తే ఈయనేమో లారీ డ్రైవర్గా నేను వర్క్ చేస్తున్నాను, ఎక్కడ జమ్మల మడుగు దగ్గర ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు కౌన్సిలింగ్ కూడా ఈయన అటెండ్ కాల. తర్వాత రెండో వ్యక్తి పొన్నపు కుమార్ ఎలియాస్ యేసు, ఈయన కూడా రౌడీజం అది చేయడం అది జరుగుతుంది. ఈయన మీద కూడా ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. ఈరోజు రిజిస్టర్ చేసిన కేసుతో 4 కేసులు అవుతున్నాయి. అయితే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రౌడీ షీట్ ప్రపోజల్ పంపించమని. ఈయన మీద కూడా ఎవరైనా సరే ఆడవారి జోలికి వచ్చినా, మైనర్ల జోలికి వచ్చినా పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. పోలీస్ యాక్షన్ అన్నది చాలా సీరియస్గా ఉంటుంది అని అందరికీ ఒక హెచ్చరిక పంపించడానికి గాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ రౌడీ షీటర్స్, ఎవరైనా సరే మహిళలపై అఘాత్యాలు చేసినా, మైనర్లపై ఎటువంటి అకృత్యాలు చేసినా ఇమీడియట్గా మేము దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం, వాళ్ళ మీద చట్టపరంగా ఏమేమైతే చర్యలు తీసుకోగలమో ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఒక డీసీ షీట్ హోల్డర్ రౌతు మల్లేష్ మీద ఆయన ఉన్న కేసులకు గాను ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆయన్ని అది కూడా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రకారం ఆ పీడీ యాక్ట్ కాపీస్ సర్వ్ చేసి ఆయన్ను రిమాండ్లో ఉన్నాడు. ఇదే చర్యలు అందరి మీద కూడా ఉంటాయని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని రౌడీ షీట్ హోల్డర్స్ కానీ, లేదు ఈ విధంగా రోడ్ల మీద తాగేసి తిరిగి ఎటువంటి పండుగల్లోని వాటిలోని గొడవలు చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి తెలియజేయడానికి గాను ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి.